మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. హనుమయ్య, ఆనాడు సీతారాముల్ని నువ్వే కలిపావు. ఈనాడు మా ఇద్దరిని కూడా నువ్వే కలపాలి. అర్జున్ బాబుని తిరిగి గెలుచుకునే ధైర్యాన్ని నువ్వే ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాడు. నువ్వు గెలుస్తావు కావేరి. బావా, మీరేంటి ఇలా వచ్చారు? కాకి ఆంటీ మాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది, అందుకే వచ్చాం. అవును కావేరి, నువ్విక్కడ ఒంటరిగా ఉండకూడదని నేను శివగారు వచ్చాం. పర్వాలేదు, నేనేం ఇబ్బంది పడ్డం లేదు. అందరూ బాగుండాలని కోరుకునే నీ జీవితం బాగుండకపోతే ఎలా? అందుకే నీకు అండగా నిలబడాలని వచ్చాం. ఇంతకు ముందు కూడా ఆ యమజ ఎన్నో కుట్రలు చేసింది. చివరికి నీ క్యారెక్టర్పై కూడా మచ్చ వేసింది. కానీ నువ్వన్నింటి నుండి బయటపడ్డావు. నువ్వేంటో నిరూపించుకున్నావు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కావేరి, ఆ యమజ ఆట కట్టించాలి. అత్తయ్యని బయటికి తీసుకురావాలి. అవును బావా, ఆ యమజకి బుద్ధి చెప్పి తీరాలి. అర్జున్ బాబుని అడ్డం పెట్టుకుని అందరి జీవితాలతో ఆడుకుంటుంది. ఎంత దుర్మార్గమైనా ఎల్లకాలం సాగదులే కావేరి. దానికి కూడా పోయే కాలం వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ పోరాటంలో నువ్వు ఒంటరి దానివి కాదు. నీతో పాటు మేం కూడా ఉన్నాం. పద బావా, రా. నాన్న అర్జున్, యమజ ప్రేమలో పడి ఈ అమ్మ ప్రేమకు దూరం అయ్యావు నాన్న. ఈరోజు నువ్వు నా చేత్తోనే అన్నం తినాలి. సరే అమ్మా, తినిపించు. నువ్వు ఈ గొడవల్లో పడి సరిగ్గా తినడం లేదు నాన్న. రేపొద్దున్న నీకిష్టమైనవన్నీ వండిస్తాను. అలాగే అమ్మా. వదినగారు, ఇష్టమైనవి వండించి పెడితే కడుపు నిండుతుంది. కాని తనకిష్టమైన అమ్మాయిని మీరు ఇష్టపడితేనే తన మనసు నిండుతుంది. గుర్తుంచుకోండే. అఖిలక్క, నీకో విషయం తెలుసా? సెంటిమెంట్ లేని సీరియల్, ఐటమ్ సాంగ్ లేని సినిమా హిట్ అయినట్టు చరిత్రలోనే లేదు. కాబట్టి తల్లి కొడుకుల సెంటిమెంట్ కు అడ్డుపడకు. అవును, మీది అత్తిల్ కదా? అత్తిలే కాని నువ్వేంటి నన్ను అక్క అంటున్నావు? వరుసకు అక్కే అక్క. నాకు అత్తిల్లో బాగా తెలిసిన బంధువులున్నారు. నీకు ఇంకో కూతురుంది కదా, మంచి సంబంధం చూద్దాం. అక్కర్లేదు, టైం వచ్చినప్పుడు అన్నీ అవే కుదురుతాయి. అవును, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు. ఆ టైం వస్తే పెళ్లి కొడుకు ఎక్కడో చోట దొరుకుతాళ్లే. ఓ, నీ పెద్ద కూతురికి మా అర్జున్ బాబు దొరికినట్టా? అదే, లవ్ మ్యారేజ్ చేస్తావా అని అడుగుతున్నాను. అవునా తిలక్క, నీకు నీ చిన్న కూతురికి పోలికలున్నాయి. కానీ నీకు నీ పెద్ద కూతురికి పోలికల్లేవేంటి? అయ్యో 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 అయ్యో, మంచినీళ్ళు తాగు. ఇదిగో